ఈ విషయం ఇప్పుడే కాదు కదా, దేశానికి స్వాతంత్రము రాకమునపటి నుంచి బీసీలను అంచవేస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. మీకు రాజ్యాంగ రచన కమిటీలో కూడా ఒక బీసీ ఉన్నాడా? లేడు. అంటే ఎందుకు? కేవలం ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండడం మూలంగా ఈ కనీస హక్కులైన అమలు జరగడం అనేది జరుగుతుంది తప్ప ఇంకా ఎవరు ఉండడం వల్ల కూడా ఈ హక్కులు మనకు రాలేదని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అడుక్కోవాల్సింది హక్కులు కాదు, హక్కులు రాజ్యాంగం ప్రసాదించింది. హక్కులు ఇంప్లిమెంట్ చేసేటువంటి రాజకీయ అధికారాన్ని మీరు అడగాలి. నీవు హక్కులను గురించి కాదు, హక్కులను ప్రసాదించే పొలిటికల్ షేర్ను మనం డిమాండ్ చేయాలి తప్ప మీరు హక్కులు అడుక్కునేంత కాలము పాలకులు చాలా సంతోషంగా ఉంటారు. నేను ఇస్తాను, నువ్వు తీసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో రాజకీయ అధికారం 15% వాళ్ళ చేతులకు ఎందుకు పోతుందని చెప్పి క్వశ్చన్ ఇంకా మనం వేసుకోవడం రాకనంత కాలము ఈ సమస్య ఇట్లనే ఉంటుందని మిత్రులని అనుకుంటున్నాను. రాజకీయ అధికారం కానివ్వండి, సోషల్ పవర్ కానివ్వండి, ఎకనామిక్ పవర్ కానీ ఇవ్వరు కదా. అందుకోసమే మనం రేవంత్ రెడ్డి ఇవ్వడు, ఇంతకు మునుకున్నటువంటి అగ్ర కులాలు ఇవ్వవు, రేపు ఇంకేదైనా మారినా కానీ ఎవరు మన హక్కులు ఇవ్వవు. అందుకనే రాజ్యాధికారమే మనకు కీలకమైనటువంటి అంశం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు.